అధ్యాయము 22వ వచనము. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. నాన్న రెఫరెన్స్ తప్పు పెట్టినారమ్మా. 14:22 అపోస్తుల కార్యములు 14:22. ఓకే, ఇక్కడ చూస్తున్నాము ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు తన శిష్యుల యొక్క మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, తర్వాత మనం చూస్తున్నాం అనేక శ్రమలను అనుభవించి ఏ రాజ్యము? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏ రాజ్యము? వెరీ గుడ్, చెప్పండి. పరలోక రాజ్యము. హల్లెలూయా కదా. మనము అన్య జనాంగం నుంచి ప్రభుని ఎందుకు మనము అంగీకరించి ఉన్నాము అంటే ఆ మోక్షాన్ని, ముక్తిని, పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి కొరకే మనము ప్రభుని నమ్ముకున్నాం. హల్లెలూయా. అందును బట్టి ప్రభుని నమ్ముకున్నటువంటి మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి. కానీ వాటన్నిటినీ కూడా ప్రభు ఏ విధంగా అనుభవించినాడో మన జీవితంలో మనము కూడా వాటిని అనుభవించి ఎక్కడ ప్రవేశించాలి కదా. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఆయన అనేక నిందలు, అవమానాలు, పిడిగుద్దుల చేత గుద్దబడే, ఉమ్మి వేయబడి, తర్వాత సిలువకు వేయబడే, అనేకమైన చిత్రహింసలు చేయబడ్డాడు. కల్వరి సిలువలో మన కొరకై రక్తము కార్చి ప్రాణం పెట్టా, సమాధి చేయబడా, 3వ రోజు సమాధిని, మరణమును గెలిచి తిరిగి మృత్యుంజయుడిగా లేచి అందరికీ అగుపడుతుంటుండగా ఆయన పరలోక రాజ్యమునకు ఆరోహణమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోహణమైనటువంటి ప్రభువు నేను ఏ విధంగా వెళ్తూ ఉన్నానో తిరిగి అదే విధంగా వస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ప్రభువు ఏమి చెప్తూ ఉన్నాడంటే, మీకు లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. శిష్యులకు చెప్పినాడు. అదే సమయంలో ఇక్కడ ఇక్కడ రాయబడి ఉంది లేఖన భాగంలో, మీరు అనేక శ్రమలను అనుభవించి ఎక్కడ ప్రవేశించాలి? ఎక్కడ ప్రవేశించాలి? దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశించాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యము అంటే ఏమి? దేవుని రాజ్యం అంటే ఏమి? వెరీ గుడ్, చెప్పాలి. వెరీ గుడ్. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమే దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యములో ఎల్లప్పుడూ ఆనందము, సంతోషం. హల్లెలూయా కదా. అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ బాధ లేదు. మనం ఒక పాట పాడతాం కదా, స్వర్గమనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. స్వర్గమనేది యేసు స్వామి, అక్కడ ఆకలి లేదు, అక్కడ నిద్ర లేదు, అక్కడ హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేక శ్రమలను అనుభవించి ఎక్కడ ప్రవేశించాలి?
అందుకోసమే యేసు మార్గము ఎలాంటి మార్గం? విశాలమైన మార్గమా? ఏ మార్గము? ఇందులో ప్రభు చెప్తున్నాడు, నేను ఏర్పరిచినటువంటి మార్గము ఇరుకైనటువంటి మార్గము. విశాలమైనటువంటి మార్గంలో ప్రవేశించేవారు అనేకులు, కానీ ఇరుకు మార్గము గుండా వెళ్ళేటువంటి వారు ఎంతమంది అంటమ్మా? కొందరే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే హింసలు, శ్రమలు, బాధలు, అవమానాలు అనేకములు మనకు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి మనం ఎప్పుడైతే సహిస్తూ ప్రభువు ఏ విధంగా ఓర్చుకున్నాడో ఓర్చుకుంటూ సిలువ వేయబడినటువంటి క్రీస్తును మనం ముందు ఉంచుకోగలుగుతామో ఆ మార్గము గుండా వెళ్ళడానికి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడును దేవుని రాజ్యంలో, అంటే పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడకుండా, యేసు ప్రభు యొక్క నామంను అంగీకరించకుండా ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు కొన్ని మంచి మాటలు తెలియజేసినాడు. ఆ మాటలను మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయము 10వ వచనము. వెరీ గుడ్. హల్లెలూయా. వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు అనేకమైనటువంటి శ్రమలను అనుభవించకుండా పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. మీరు అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభువే ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ చూస్తూ ఉన్నాము, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి ఎవరు? ఎవరు నీతి? యేసు ప్రభువే నీతి. ఆయన నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువునే లోకము ఏం చేసింది? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. ఏం చేసింది? హింసించింది. నీతిని అంగీకరించిన మనము, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి మన జీవితంలో కూడా నీతి నిమిత్తము మనము కూడా ఏమి చేయబడతాము అంటే హింసించబడతాము. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారికి ఏముంది? ఏ రాజ్యం ఉంది? పరలోక రాజ్యం. నాన్న 11, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరి నిమిత్తమంట? దేవుని నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, హింసిస్తారు. అంత మాత్రమే కాదు, మన మీద అబద్ధంగా చెయ్యని పనులు మన మీద మోపుతారు, చెయ్యని నేరాలు మోపుతారు, చెయ్యని పాపాలు మోపుతారు. చెడ్డ మాటలెల్లా మన మీద పలుకున్నప్పుడు మనం ఏమంట? ధన్యులు. 12, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. చూడండి, నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. తర్వాత ఏమని ఉంది? నా నిమిత్తం. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము, నీతి నిమిత్తము జనులు మనల్ని నిందించి అవమానించి మన మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు అంతా మనం ఎవరంట?
అయ్యో నేను చేయని మాటలు అంటూ ఉన్నారు, ఎందుకు దేవుని సన్నిధికి రావాలి, ఎందుకు దేవునికి ప్రార్థన చేయాలి అని అనుకోవడము కాదు. కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారా, నువ్వు ధన్యురాలవు, నీవు ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కదా, ఆ విధంగా మాట్లాడేటప్పుడు ఏం చేయకూడదంటే మనము ఏడవకూడదు, బాధపడకూడదు. ఏం చేయాలి అమ్మా జయమ్మ, ఏం చేయాలి, ఏం చేయాలి? సంతోషించి ఏం చేయాలి? సంతోషంగా చెప్తారు ఒకసారి నవ్వుకుంటా, సంతోషించి. చెప్పండి పక్కన వాళ్ళతో, సంతోషించి ఆనందించండి, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఎక్కడ అధికమవుతుంది? ఇక్కడ ఎన్ని ఫలాలు పొందుకున్నా, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, ఒకరోజు వీటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళాలి. అక్కడ అధికంగా నువ్వు ఫలాలు పొందుకుంటే యుగ యుగములు తరతరాలు యేసుతో కూడా జీవించే ఆ దినాలలో నీ ఫలము ఎవరెవరు చూస్తారంటే, నిన్ను దూషించిన వారు, నిన్ను హింసించిన వారు, నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినటువంటి వారు, నిన్ను బాధించినటువంటి వారందరూ యేసు ప్రభువు సమస్త జనముల ఎదుటను, దేవుని దూతల ఎదుటను, తండ్రి ఎదుటను మనకు పిలిచి బహుమానాలు ఇచ్చేటప్పుడు ఎవరెవరు మన అవమానించి నిందించి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారో వారందరూ తలలు దించుకుంటారు. ఇజ్రాయేలీలలో మన కొమ్ము హెచ్చించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము నిందించబడడానికి, అవమానించబడడానికి, హింసించబడడానికి ఏ మాత్రము కూడా వెనకాడకూడదు. హల్లెలూయా. మళ్ళీ ఆ విధంగా మాట్లాడుతున్నారు, తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు అంటే మనం ఒకటి గ్రహించాలి, మన ఫలము పరలోకంలో ఏమవుతుంది? ఈ మాటలు ఎవరు రాస్తూ ఉన్నారు? ఎవరు రాస్తూ ఉన్నారు కదా? ఇవి స్వయానే యేసు క్రీస్తు ప్రభువు ఆయన బోధించినటువంటి మాటలు, ఈ మాటలు అయి ఉంటూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంతవరకు ఆ విధంగా మాట్లాడుతుంటే దుఃఖిస్తూ ఉన్నారేమో. ఉదయాన్నే నాకు ఒక ఫోన్ వచ్చింది, అమ్మ ఈరోజు బల్లారాధన నుండి నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని సన్నిధికి రావాలని ఉంది. అయితే రాత్రంతా కూడా మా ఇంట్లో ఒకటే కొట్లాట, మందిరానికి వెళ్ళకూడదు, మందిరానికి వెళ్తే నేను పిల్లలు మందు తాగి చనిపోతామని. హల్లెలూయా. అంటే ప్రభువుని అంగీకరించి ఇక్కడ ఏమైనా చెడ్డ బోధలు ఏమన్నా ఉన్నాయా? తప్పు చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమముగా జీవించకూడదు, దొంగతనము చేయ, మంచి బోధను అంగీకరించడానికి మనుషులకు ఏమీ లేదంటే మనస్సు లేదు. ప్రైజ్ ది లార్డ్ కదా. అందుని బట్టి వాళ్ళు ఈ విధంగా ఉంది అన్నప్పుడు ఒక మంచి పని చేసినటువంటి ఒక స్త్రీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. హల్లెలూయా. భర్త భయంకరమైనటువంటి త్రాగుబోతు, క్రూరుడు, హింసకుడు. మందిరానికి వెళ్ళకూడదు, మందిరానికి వెళ్తే అక్కడే నిన్ను నరికేస్తాను. ఆయనేమో నేను నా పిల్లలు చనిపోతామని ఈరోజు వచ్చిండే ఫోను. ఇక్కడ నేను చెప్పేటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం ఏమంటే, నిన్ను అక్కడే మందిరంలోనే ఫస్ట్ వాక్యము చెప్పేటువంటి సేవకుని పులిపీట ముందర సంఘం ఎదుట నేను నరికేస్తాను, తర్వాత నిన్ను అక్కడే చంపేస్తాను అని చెప్పినాడంట. అయినా ఆమె దేవునికి ప్రార్థన చేసుకొని, నా నిమిత్తము యేసు ప్రభు కల్వరిశిలలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు, ఆ రక్తమే, ఆయన పునరుత్థానమే, ఆయన మరణము, పునరుత్థానము, జీవమే మాకు రక్షణ కల్పించింది. కానీలే చంపేస్తాడా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆజ్ఞ లేనిది తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా నేలను రాలదు అని విశ్వాసం ఉంచి ఆ యొక్క స్త్రీ మందిరానికి వచ్చింది. కఠినమైనటువంటి వ్యక్తి, క్రూరమైనటువంటి వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి మంచిగా మొచ్చుకొడువిలి సానబెట్టి నూరుకొని వచ్చి బయట కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వారు కొందరు, అక్క మీ ఆయన వచ్చినాడు, కత్తి తీసుకొని వచ్చినాడు, అయినా పర్వాలేదు అనేసి
మందిరంలో ఉన్నాడు. సేవకుడు ప్రసంగము చేస్తూ ఉన్నాడు. ఆయన కల్వరి యొక్క సిలువ గురించి, సిలువలో ఆయన కార్చినటువంటి రక్తం గురించి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు, ఎలాంటి వారి యొక్క జీవితాలను మార్చడానికి వచ్చినటువంటి సత్యము సేవకుడు చెప్తూ ఉంటుండగా బయట కత్తి పట్టుకొని రోషంతో, ఉక్రోషంతో, చంపాలనేటువంటి పౌరుషంతో వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి బయట ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఏడుస్తూ కత్తి పట్టుకొని మందిరంలోనికి పరిగెత్తి 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 వస్తే వెనకాల నుండి తన భార్య అనుకుంది ఇంకా ఈరోజు సేవకుని యొక్క తల తెగవేయబడుతుంది అని. వెంటనే ఆ కత్తి తెచ్చి పులిపీట దగ్గర పడేసి వచ్చి సేవకుని యొక్క పాదాలు హత్తుకున్నాడు. ప్రభువు ఆమె నన్ను హింసిస్తున్నాడు, బాధిస్తూ ఉన్నాడని ఇంట్లోనే కూర్చోంటే ఆ వ్యక్తికి రక్షణ వచ్చేదే రాదు. సౌలుగా ఉన్నప్పుడు సౌలు హింసిస్తున్నాడు, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ హింసిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా క్రైస్తవులు అనేటువంటి వారు గుంపులుగా కూడి ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. తెలుసు ఈరోజు పౌలు వస్తూ ఉన్నాడు, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు అనబడినటువంటి వారిని అందరినీ కూడా చంపేస్తాడని విషయం తెలిసినప్పుడు గుంపులు గుంపులుగా కూడుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. హింసకుడును, దూషకుడును, హానికరుడును, పాపులలో ప్రధాన పాపి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువును ఎవరు దర్శించినారు? యేసు యొక్క వెలుగు దర్శించింది. దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే దర్శించిందో సౌలు యొక్క కఠినమైనటువంటి మనస్సు, హింసించేటువంటి మనస్సు తొలగిపోయింది. ఆయన ప్రభు కొరకు శ్రమ పడడానికి, హింసపడడానికి సిద్ధపరచబడ్డాడు. ఆ పౌలు అంటాడు, బ్రతుకుట చావైతే లాభం. హల్లెలూయా, హల్లెలూయా. అదే పౌలు అంటున్నాడు, నేను ప్రభు చేత కనికరించబడ్డాను. ఈరోజు అలాంటి వ్యక్తులు ఉన్నారు. సంఘము ఏమి చేయాలి అంటే విడవకుండా, ప్రభువా దుర్మార్గులను, దుష్టులను, హానికరమైనటువంటి జీవితాలను కలిగి హాని చేసేటువంటి వ్యక్తులను నువ్వు దర్శించు. ప్రభు ఎందుకొరకు? నీతిమంతుల కొరకు వచ్చాడా, పాపుల కొరకు వచ్చాడా? అవునా? లోకము, ప్రభుత్వము క్షమించలేని పాపమునైనా యేసు ప్రభు ఏం చేస్తాడు? ఎలాంటి ఘోర పాపమైనా ఆయన క్షమిస్తాడు. ఆయన తన కుమారునిగా, తన కుమార్తెలుగా చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమిటి? అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని శిష్యుల యొక్క మనసులను దృఢపరుస్తూ ఏమంటున్నాడంటే, బిడ్డ మీరు విశ్వాసంలో ఏ విధంగా ఉండాలి? నిలకడగా ఉండాలి. విశ్వాసములో మీరు కదలని వారుగా ఉండాలి. విశ్వాసంలో మీరు స్థిరులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ఆ యేసు ప్రభువే మరొక మాట మాట్లాడుతున్నాడు. అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 44వ వచనము ఏమని సెలవిస్తుంది? చదవండి అమ్మా. 5:44. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మత్తయి సువార్త, సారీ, చాలు నాన్న, ఓకే అమ్మా. ఇక్కడ చూస్తున్నాము దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, లోకం ఏమని చెప్తుందంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే
43. నీ పొరుగు వానిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమని చెప్తుంది? మంచోళ్ళని ప్రేమించండి, శత్రువుల్ని చెడ్డవారిని ఏం చేయాలంట? ద్వేషించమని చెప్తుంది కదా. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాటలు ఏమంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలై ఉండునట్లు ఏమని చెప్తుంది? మీ శత్రువులను హింసించు వారి కొరకు. ఎక్కడైనా ఈ బోధ ఉందా? ఎట్లా కొట్టించుకొని వస్తుంది, అన్ని మాటలు అంటూ ఉంటే ఎట్లా అనిపించుకొని వస్తుంది అని లోకం మాట్లాడుతుంది. కానీ ప్రభు ఏం చేశారు? కొట్టు వారికి తన వీపును, పెరుగు వారికి తన గడ్డాన్ని అప్పగించుకున్నాడు. ప్రభు యొక్క బోధ చాలా వ్యత్యాసంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, లోకం ఏమని చెప్తా? పొరుగు వారిని ప్రేమించు, శత్రువులను ద్వేషించు. కానీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు కుమార్తెలై ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? ఏం చేయాలంటమ్మా? శత్రువులను హింసించు వారి కొరకు కదా. నీకు భూమి మీద ఏ వ్యక్తి అయినా శత్రుత్వం కలిగి ద్వేషిస్తూ బాధిస్తూ హింసిస్తూ ఉన్నాడా? ప్రభు చెప్పేది ఏమంటే, నీవు ప్రేమించు, ప్రార్థించు. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? ప్రేమించు, ప్రార్థించు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఒక వ్యక్తి యొక్క సాక్ష్య జీవితాన్ని మనం చూద్దాం. ఆయనది ఆస్ట్రేలియా దేశం. ఆస్ట్రేలియా దేశం నుండి మన ఇండియా దేశానికి రావడం జరిగింది. ఆయన సాక్ష్యాన్ని మనము చూద్దాం. ప్రియులారా, ఏ విధంగా ప్రభు కొరకు, ఏందది అక్కడ కనిపించేది అమ్మా? మంటలు. ఈ వ్యక్తి పేరు గ్రేహం స్టెయిన్ అని. ఈ యొక్క వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఒక మిషనరీగా మన భారతదేశానికి రావడం జరిగింది. ప్రియులారా, ఈయనకు భార్య ఉంది, 2 కుమారులు కుమార్తె. ఒక అబ్బాయి పేరేమో ఫిలిప్పు, రెండవ అబ్బాయి పేరేమో తిమోతి, కూతురు పేరేమో ఎస్తేరు. ప్రియులారా, ఈయన ఒక వైద్యుడు, అంటే డాక్టర్. ఈయన కుష్ఠరోగులు చూపిందన్న వారి కొడుకులు. వెనక ఉన్నటువంటి వారికి కనిపించదు, మీరు ముందర కుర్చీలోకి వస్తే బాగుంటుంది. కంబం అడ్డంగా ఉంటుంది. ఆ యొక్క కుష్ఠరోగులను తీసుకెళ్ళి ఒక శరణాలయంలో పెట్టడము, వారికి పరిచర్యలు చేయడము, సువార్తను ప్రకటించడము, ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉంటూ ఉన్నాడు. ఏమైనా కీడు చేసినాడా? లేదు. ఆ యొక్క వ్యక్తి సువార్తను ప్రకటిస్తూ ఉంటే, వాళ్ళు శుద్ధులుగా చేస్తూ ఉంటే, వారికి ఆరోగ్యాన్ని కల్పిస్తూ ఉంటే, ప్రియులారా, ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఒకసారి వాళ్ళు ఒక వెహికల్లో వెళ్తూ ఉన్నారు. తండ్రి, 2 కుమారులు వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మతోన్మాదులు, దుండగులు ఏమి చేసినారో ఒకసారి చూద్దాం. ఆ యొక్క వ్యానుకు కింద నుంచి మంటలు పెట్టి అక్కడికక్కడే 2 కుమారులు తండ్రి చనిపోవడము మనం చూస్తూ ఉన్నాం. భయంకరంగా చూడండి, మంటలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నన్ను సౌండ్ పెట్టమ్మా. ఈ సంఘటన నుండి క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? త్యాగం. దేవుని కోసం మన ప్రాణాలను త్యాగం చేయాలి.
నేర్చుకోవాల్సింది హల్లెలూయా. మరియు తన కూతురు ఈ చూపిన సంఘటన స్పందన. తన భర్తను తన పిల్లలను చంపిన వారిని క్షమించి స్టేట్మెంట్ ఎస్ మా త్యాగం మాత్రమే కాదు, ఇంకా మనం నేర్చుకోవాల్సింది గ్రహం భార్య మరియు తన కూతురు చూపిన ప్రతిస్పందన. తన భర్తను తన పిల్లలను చంపిన వారిని క్షమించిన ఆ మంచి హృదయాన్ని ప్రతి క్రైస్తవుడు చూడండి ఆమె ఏ విధంగా ఆ సంఘటనలో కూడా his entire life in serving those people. The people who killed my husband, they themselves don't know what they have done. I have forgiven them. God, you also please forgive them. ప్రియులారా, ఆమె ఒక మంచి మాట చెప్తుంది. ఆ యొక్క మతోన్మాదులు తమ 2 చేతులతో నా యొక్క సంతానమైనటువంటి 2 కుమారులను నా భర్తను చంపినారు. అయితే ఈరోజు శేషంగా మిగిలి ఉన్న నేను నా కుమార్తె 2 చేతులు జోడించి నా దేవునికి నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేని కొరకు వారు చనిపోయినారు? దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించి, అందుకోసమే సత్య సువార్తను ప్రకటించేటప్పుడు మనకు అనేకమైన హింసలు, అందుకోసమే పౌలు చెప్తున్నాడు, మీరు అనేకమైనటువంటి శ్రమలను అనుభవిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించండి. ప్రియులారా, ఆమె చెప్తూ ఉంది చివరి స్టేట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే, మేము తిరిగి నా 2 కుమారులను నా భర్తను దైవరాజ్యంలో మేము చూస్తాము, కలుసుకుంటాము. హల్లెలూయా కదా. తుచ్చమైనటువంటి ఈ శరీరానికి దెబ్బలు పడితే మనల్ని అనరాని మాటలు అంటే ఏం చేస్తాము? గుడ్ బై యేసు ప్రభువా, చాలయ్యా, మందిరము చాలు, నీ సహవాసము చాలు, చాలప్ప అనుకుంటాం. కానీ వారు తమది కాని దేశానికి వచ్చి వైద్యము చేస్తూ కుష్ఠరోగులు తాకడానికి ఇష్టపడతామా? ఊరి వెలుపట ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగుల దగ్గరకు వెళ్ళి వారి గాయాలను కట్టి, గాయాలను మాన్పి, వాళ్ళకి చికిత్సలు చేస్తూ, వారిని ఒక దగ్గరకు చేర్చి వారికి ట్రీట్మెంట్ ఇస్తూ, సత్యసువార్తను ప్రకటిస్తూ ప్రభు యొక్క రాజ్యంలో చేరుస్తూ ఉన్నాడు. అలాంటి గ్రాహం స్టీన్ లాంటి త్యాగపూరితమైనటువంటి మనస్సు మన యొక్క అగాపే బిడ్డలందరికీ నా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. ఆ విధంగా దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించుటకు మనము మన యొక్క సంతానము కూడా లేపబడునుగాక. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము ఎవరంట? వాళ్ళు ధన్యులు. భూమి మీద కన్ను మూశారు, దేవుని రాజ్యంలో కన్ను తెరిచినారు. ప్రియులారా, వారు నిజముగా ధన్యులు. ఇంకొక ఈ యొక్క వ్యక్తిని భయంకరంగా అగ్ని చేత ఒక్కసారి చిరఛేదనం చేస్తే ఒక రకము, కానీ మంటలు పెట్టి కాలుస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది అమ్మా? హాయిగా ఉంటుందే? చూడి, అంత శ్రమలు వచ్చినా, అంత ఇబ్బందులు వచ్చినా వాళ్ళు కాలుస్తూ ఉన్నా, అయ్యా వ్యాధి కింద మంట పెట్టారు, ఇంకా మేము కాలిపోతామని తెలుసు, మరణిస్తామని తెలుసు, అయ్యా అయ్యా ఇంకా మా దేశానికి వెళుతాంలే, మేము ఇంకా యేసు ప్రభు గురించి ప్రకటించిందని ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? లేదు. ప్రైజ్ ది లార్డ్. అది నిజముగా చాలా ధన్యత. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ, అవునయ్యా, కడుగబడినందునా యేసయ్యా నీ, నీ
అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందగోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను నీ సన్నిధిలో నే పొందగోరి నీ స్నేహితుడానైతిని. అందరము కలిసి ఆహా నా ధన్యత ఏమని వివరింతును, ఏమని ఆహా నా ధన్యత ఏమని వివరింతును. హల్లెలూయా, హల్లెలూయా. హింసించబడుతూ ఉన్నామంటే మన ధన్యత. ఎందుకంటే మనం ఒక ప్రమోషన్లోనికి వెళ్ళబోతున్నామనడానికి ఒక సూచన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక లేఖన భాగాన్ని మనం చూసుకుందాము ప్రియులారా. కాబట్టి పరలోకమందున్న మన తండ్రికి మనం కుమారులుగా కుమార్తెలుగా చేయబడాలి అంటే మనం ఏం చేయాలి? శత్రువులను ద్వేషించాలి, హింసించే వారిని శపించాలి. అవునా? మళ్ళీ చెప్పండి, ఏమి వాక్యం సెలవిస్తుంది? నాన్న చెప్పాలి. ఉండండి, అన్నయ్యోళ్ళ స్వరాలు పెద్దవి కదా, అన్నయ్యోళ్ళు చెప్తారు. ఇప్పుడు బ్రదర్స్ నేను చెప్తారా నాతో? శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు. సిస్టర్స్ వీళ్ళు చాలా చురుకైన వాళ్ళు, నేను చెప్పను, వీళ్ళే చెప్తారు. ఇప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కలిసి, మీరు బ్రదర్స్ కారా? పులిపిటి మీద కూర్చున్నటువంటి వారు నోరులు తెరవట్లేదు. అందరు కలిసి సాతాను సిగ్గుపడేలాగా శత్రువులను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుడే ఈ వాక్యము చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోకము తీరు వేరు, మనుషుల తీరు వేరు, దేవుని అంగీకరించినటువంటి వారి యొక్క తీరు వేరుగా ఉంటుంది. కానీ దైవ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, శత్రువులను ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కదా, ఒక్క మాట మనల్ని ఏమన్నా అంటే ముఖము చాలా పెద్దగా అయిపోతుంది. వాళ్ళు చూస్తే మాట్లాడడానికి ఇష్టపడము. కానీ యేసయ్య చూడండి, పిడిగుద్దులు గుద్దినటువంటి వారిని, హింసించినటువంటి వారిని, బాధించినటువంటి వారిని, కాళ్ళల్లో చేతుల్లో అరచేతుల్లో నుంచి కొయ్య అంటే చెక్కలోనికి మేకు దిగులు ఆగ్న కొట్టినటువంటి వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. తలకు ముళ్ళ కిరీటం భయంకరంగా ఉంది, వాటిని పెట్టినటువంటి వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన రక్తము దారులు దారులుగా ఏరులై ప్రవహిస్తూ ఉంటే చివరికి ఈయనలో ప్రాణం ఉందా లేదా అనేసి ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తుంటే బల్లెపు పోటు తీసుకొని ప్రక్కలో పొడిచినప్పుడు చివ్వుమని నీరుతో పాటు రక్తము కూడా ఏం చేస్తుంది? అలాంటి వారిని చూచి యేసు ప్రభు తండ్రికి ఏమని వేడుకుంటూ ఉన్నాడు? తండ్రి అంటే విజ్ఞాపన ప్రార్థన తండ్రి చేస్తున్నాడు. ఇప్పుడు
యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉండి ఆయన కుమార్తెలైనటువంటి మనకు యేసు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ ఉన్నాడు. మీరు పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులు కుమార్తెలు కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? శత్రువులను హింసించు వారిని ప్రార్థన చేయాలి కదా. మనకు ప్రేమించే మనసు ఉండదు, ప్రార్థించే మనస్సు అసలు ఉండదు. ప్రియులారా, దేవుని స్వారూప్యము కలివంటి నీవు నేను నిజముగా లోతైన రక్షణ, లోతైన మారు మనస్సు కలిగి దేవుని యొక్క ప్రతిరూపముగా ఉన్నటువంటి మనము రోషానికి వెళ్ళము, కానీ దేవుని మనస్సు కలిగి కోపపడినటువంటి వారితో సమాధానంగా మాట్లాడతాం. ద్వేషించేటువంటి వారిని ఏం చేస్తాము? ప్రేమిస్తాం. మళ్ళీ హింసించేటువంటి వారి కొరకు ప్రార్థనలు చేస్తాం. కానీ ఎప్పుడైతే మనము కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నా విలువ తెలిసే లేదు ఆ విధంగా వెళితే అది మన మూర్ఖతను అగుపరుస్తుంది. కానీ నువ్వు దేవుని యొక్క లేఖన భాగాల్ని ఎప్పుడైతే నెరవేర్చుతావో దేవుడు నీ జీవితంలో ఒక క్రొత్త జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మన జీవితంలో రోషాలు, లోకానుసారమైనటువంటి పౌరుషాలు వద్దు, కానీ దేవుని కోసం, సత్యం కోసం, నీతి కోసం మనం ఏం కలిగి ఉండాలంటే పౌరుషము కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే పైన చూస్తుంటే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు అని చెప్తూ, ఇక్కడ మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు వారి బెదిరింపునకు కలవర పడకుడి అని చెప్తూ ఇక్కడ చూస్తున్నాము. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ హల్లెలూయా. దేని నిమిత్తము శ్రమ? నీతి నిమిత్తము మీరు శ్రమ పడినను మీరు ధన్యులు. లోకస్తులు బెదిరించే బెదిరింపులకు మీరు భయపడవద్దండి, కలవరపడవద్దండి. నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి మీరు ఏం చేయాలంట? మనకు నిరీక్షణ ఏది? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామన్న నిరీక్షణ కలిగి ఆ విధంగా చేసే శ్రమ పెట్టేటువంటి వారికి, బాధించేటువంటి వారికి, భయపెట్టేటువంటి వారికి మనము సాత్వికముతోనూ భయముతోనూ దేవుని భయము కలిగి సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలి? సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు ఎవరు సిగ్గుపడతారు? మన మీద నిందలు అపనిందలు వేసేటువంటి వారు ఏం చేయబడతారు? ఏం చేయబడతారు? అందుకోసమే మనము దేవుని నిమిత్తము హింసించబడడానికి సిగ్గుపడనవసరము లేదు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించడం విషయంలో నేను సిగ్గుపడువాడను. సువార్త ప్రకటించకపోతే నాకేమంట? శ్రమ. హల్లెలూయా. రక్షింపబడుచున్నటువంటి పాపికి దేవుని యొక్క సువార్త ఏమయ్యిందమ్మా? దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం. అందును బట్టి మన హృదయాలలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? యేసు ప్రభుని మన హృదయంలో క్రీస్తుగా
ప్రభువుగా నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటావో ప్రభు కొరకు నిందలే కానీ, అవమానాలే కానీ, దెబ్బలే కానీ, అది ఏదే కానీ భరించడానికి నీవు, నేను, మనము వెనకాడము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నీతి నిమిత్తము శ్రమ పడుతూ ఉన్నారా, మీరు ధన్యులు అని చెప్తూ, మీరు ప్రతిష్ఠించుకోండి అని చెప్తూ, ఆ విధంగా మిమ్మల్ని దుర్మార్గులు, వీళ్ళు అట్లా, వీరు ఇట్లా అని ఎవరైతే మీ మీద దుర్మార్గులు అని ప్రకటిస్తూ ఉన్నారో వారి విషయం ఇక్కడ చూస్తున్నాము. మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందలు వేయి వారు ఏం చేస్తారు? సిగ్గుపడతారు, తలలు దించుకుంటారు. మనము సిగ్గు పడం. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ చూస్తున్నాం నిరీక్షణ. అందుకోసమే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమని చెప్తుందంటే, ఇందును గురించి నేను చెప్పేది ఏమంటే, ఈ నిరీక్షణ మిమ్మును సిగ్గుపరచదు. హల్లెలూయా. ఏ నిరీక్షణ? క్రీస్తు నందు మనము ఉంచినటువంటి నిరీక్షణ మనల్ని ఎన్నటికి ఎప్పటికీ సిగ్గు పరచదు. మనం ఉండేది ఇప్పుడు అంత్యకాల దినములలో మనమున్నాము, చెడ్డ దినములలో మనమున్నాము. అనేకులు మనము సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్న మన మీద నిందలు, అపనిందలు, దుర్మార్గులు అని, సత్ప్రవర్తన లేనటువంటి వారు అని మన ప్రవర్తన గురించి మాట్లాడినా ప్రభువు ఏం చేస్తున్నారంటే వారి ఎదుట మన యొక్క సత్ప్రవర్తన గురించి తెలియజేసి వారు సిగ్గుపడేటట్టుగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత అదే అధ్యాయము 3:17 ఏమని సెలవిస్తుంది? దేవుని మూలముగా దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి హల్లెలూయా. ఏమంటమ్మా? కీడు చేసి శ్రమలు అనుభవించే దానికంటే బహు చాలా మంచిది. ఏమి చేసి? మేలు చేసి. కీడు చేసి శ్రమ అనుభవించేదానికంటే, తప్పు చేసి జైలుకు పోయేదానికంటే సత్యసువార్తను ప్రకటించి జైలుకు పోయేది మంచిది. తప్పు చేసి అవమానం పొందేదానికంటే సత్యసువార్తను ప్రకటించి అవమానించబడినా, నిందించబడినా, దూషించబడినా మనము ధన్యులే. పరలోకమందు మన ఫలము అధికము చేయబడుతుంది. అంటే దీని అంతటి అర్థం ఏమంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, సత్య సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క పరిచర్య ధర్మము అంతటి చొప్పున మనము జరిగించాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలకు మనము వెనకాడేటువంటి వారిగా ఉండకూడదు. అందుకోసమే నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ఏం చేయాలంట? యేసయ్యను వెంబడించాలి. యేసయ్యను వెంబడించేటువంటి వారు మనల్ని మనం ఉపేక్షించుకొని, అంటే మనల్ని మనము జీరో చేసుకోవాలి. మనలో కొన్ని ఉంటాయి. నేను నాది, నేనెందుకు వెళ్ళాలి, నాకేమి తక్కువ, నేనెందుకు చెయ్యాలి. ప్రభు చెప్పేది ఏమంటే, ప్రేమైనటువంటి నా సంగమా, నన్ను వెంబడించాలి అనుకున్నటువంటి మీరు మిమ్మును మీరు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను ఏమైనా చెప్తాను, అమ్మా ఈ పని చెయ్యి అన్నప్పుడు ఏం చేయాలి? తగ్గించుకొని ఏం చేయాలి? ఆ పనికి మనము పూనుకునేటువంటి వారిగా ఉండాలి. అది చిన్న పనే కానీ గొప్ప పనే కానీ, ఎప్పుడైతే నువ్వు చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటావో నా ప్రభువు నన్ను, నిన్ను, మనలను గొప్ప వాటి మీద నియమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకోసం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే ఏమి చేయాలంట?
మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది, చాలా చాలా మంచిది. అందుకోసమే మన జీవితంలో ప్రభువు కొరకు శ్రమ పడే విషయంలో ఏం కాకూడదు. మనము ఒక పరిచర్య అనేది ఇట్లా వాక్యం చెప్తేనే పరిచర్య కాదు, ప్రార్థనలు చేస్తేనే పరిచర్య కాదు, ఒక కీబోర్డ్ ప్లే చేస్తేనే పరిచర్య అని మనం అనుకుంటాము. అవన్నీ చాలా చిన్న పరిచర్య. గొప్ప పరిచర్య ఏది అంటే ప్రియులారా, యేసు ప్రభు దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను పరిచర్య చేయించుకోవడానికి కానీ పరిచర్య చేయడానికి వచ్చినాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఎవరు ఆదివారం శనివారము క్లీనింగ్కి వస్తారంటే చేతులే ఎత్తారు. ఎందుకంటే నేను మందిరంలో కసువు ఊడ్చేదేమి, మందిరంలో బండలు కడిగేదేమి, మనలో అహం నేను. కానీ ఎప్పుడైతే ఈ తగ్గింపు అనేది మనలో వస్తుందో, నీకు తెలియకుండానే నా దేవుని ద్వారా నీవు గొప్ప చేయబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం చెప్తాను. మా యొక్క చిన్న ప్రాయంలోనే మేము ప్రభువుని నమ్ముకున్నాము. కాకపోతే మీరు ఈరోజు మా గురించి వెళ్ళి రాయదుర్గంలో గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్సెస్గా మేరీ రోజ్ మేడం గారు ఉన్నారు. వారిని అడగండి. మేము ఎలాంటి చిన్న పరిచర్యే కానీ వారు దేవుని యొక్క ఉపదేశం మాకు చేశారు. వారి ఇంటిలోనే కానీ దేవుని యొక్క మందిరంలోనే కానీ ప్రతి చిన్న పని మొదలుకొని గొప్ప పని వరకు మేము చేసినాం. హల్లెలూయా. నేను ఆ మాటను ధైర్యంగా దేవుని సన్నిధిలో పులిపిత ఎదుట నేను చెప్పగలను. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే మేము ఏ విషయంలో కూడా నాకు కొంతమంది ఫోన్ చేసి వాళ్ళు దగ్గరున్నారు కదా, వాళ్ళు రావచ్చు కదా, వీళ్ళు దగ్గరున్నారు కదా, నాకు అట్లా చెప్తా ఉంటే మనసులో ఒక రకంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ గురించి నేను చేయగలిగేది ఏమన్నా ఉంటే నేను చేయొచ్చు, కానీ వాళ్ళు చేయొచ్చు కదా, మనం ఏం ఆర్డర్స్ వేసేది. హల్లెలూయా కదా. చాలా ఈ విధంగా అనుకుంటాం. కానీ ప్రియులారా, ఒక మంచి పని దేవుని కొరకు సువార్తను ప్రకటించడానికి వెళ్దాము అంటే సంఘంలో కదలరు. ఒక దగ్గర కూటాలు ఉన్నాయి అంటే ఏం చేయము, కదలము. ప్రియులారా, ఏ విధంగా ఉండాలి అంటే సేవకులకు కుడి భుజాలుగా మారాలి. ఎక్కడ సువార్త ఉన్నా నేనున్నానని సంఘమే ఏం చేయాలంటే కదిలి రావాలి. ఎప్పుడైతే ఆ విధంగా సంఘమే వస్తుందో నిజంగా సేవకులకు ఏముంటుందంటే మా వెనుక సంఘం ఉంది అనేటువంటి ధైర్యం ఒకటి, బలము రెండోదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఒక్కడే వెళ్ళినాడా? అమ్మా, శిష్యులు కూడా వెళ్ళినారు. తర్వాత జనులు గుంపులుగా సమూహాలుగా వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. నిజంగా దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి మనము ఆ విధంగా తరలి వెళ్ళేటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి మనం ఎక్కడ ప్రవేశించాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నీతి నిమిత్తము మనము హింసించబడాలి. నీతి నిమిత్తము మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. ఈ విధంగా మనము నీతి నిమిత్తం శ్రమ పడుతున్నప్పుడు శ్రమ పెట్టినటువంటి వారిని ఏం చేయకూడదు? దూషించకూడదు, వారిని బాధించకూడదు, వారి మీద మనం వెళ్ళకూడదు. కానీ వారి కోసం ఏం చేయాలి కదా? గ్రాహం స్టెయిన్ ఆ యొక్క స్టెయిన్ భార్య ఏం చెప్తా ఉంది? వారి 2 చేతులు నా 2 పిల్లలను భర్తను చంపినాయి, కానీ నా 2 చేతులు జోడించి వారిని క్షమిస్తున్నాను, వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలాంటి మంచి మనస్సు అగాపేలో ఉన్నటువంటి మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొక లేఖన భాగం చూసుకుందాం. పేతురు రాసినటువంటి పత్రిక
4వ అధ్యాయము 12వ వచనము. ఆ హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియులారా, ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పేతురు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగు ఎలాంటి శ్రమలు అంటమ్మా? అక్కడ నీతి నిమిత్తము శ్రమలు, ఇక్కడ ఎలాంటి శ్రమలు? అగ్ని వంటి మహాశ్రమలు. ఎలాంటి శ్రమలు? మహాశ్రమలు. శ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము ప్రియులారా, అగ్ని వంటి మహాశ్రమలంట సంభవించినప్పుడు మనకేదో వింత సంభవించినట్లు మనం ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. భక్తులైనటువంటి యవనస్తులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఎక్కడ వేసినారు? అగ్నిగుండములో వేయబడ్డారు. అగ్నిగుండములో వేయబడతారనేటువంటి ఆజ్ఞ వారికి ముందే తెలుసా తెలియదా? మీరు నేను నిలబెట్టించిన ఈ ప్రతిమకు మీరు నమస్కారము చేయకపోతే ఈ అగ్నిగుండాన్ని నేను మరీ 7 అంతలు అధికము చేస్తాను అని కూడా నెబుకద్నెజర్ రాజు చేత చెప్పబడింది. కానీ రాజు చెప్పినటువంటి మాటలకు వారు ఏం కాలేదు. 7 అంతలు చేస్తారా, వద్దులేప్ప అందామనుకున్నారా? లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ చూస్తున్నాము. అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడొద్దండి. ఎందుకంటే అగ్నిగుండములో వేయబడతారన్న ఆజ్ఞ వచ్చినా భయపడలేదు. అగ్నిగుండం మరీ 7 అంతలు చేయబడుతుంది అని చెప్పిన రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనటువంటి చింత మాకు, అగ్నిగుండం ఉంది అన్న చింత మాకు లేదు, అగ్నిగుండము 7 అంతలు చేయబడుతుందన్న చింత మాకు లేదు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలబెట్టించిన ఈ ప్రతిమకు మేమేం చేయము అని చెప్పి, దానితో రాజు మరి ఉగ్రుడై ఏం చేస్తా ఉన్నాడు? 7 అంతలుగా చేయబడినటువంటి అగ్నిగుండములో వారిని ఏం చేస్తూ ఉన్నాడు? పడవేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఎవరు సంచరించినారు? అగ్నిగుండం మండినను అపవాది సైన్యం ఎదురించి వచ్చినను, అగ్నిగుండం తీవ్రముగా మండినను అపవాది సైన్యం ఎదురించి వచ్చినను, 7 అంతల అగ్నిగుండం పడవేసినను, 7 అంతల అగ్నిగుండంలో పడవేసినను. అగ్నిలో సంచరించు దేవుడు తోడయ్యున్నందున, అగ్నిలో సంచరించు దేవుడు తోడయ్యున్నందున భయపడన్, నేను దిగులు పడన్, నేను దిగులు పడన్,
దించే దేవుడు ఎవరో అని ఎరుగుదున్. వచ్చే పర్వతం నాకు సహాయం, వచ్చే పర్వతం. హల్లెలూయా. అగ్నిగుండము 7 అంతలుగా చేయబడిన మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అగ్నిగుండములో సంచరించినటువంటి అగ్నిగుండములో ఉన్నటువంటి అగ్ని కంటే దహించు అగ్ని అయినటువంటి దేవుడు, పరిశుద్ధ ఆత్మ అగ్ని అయినటువంటి దేవుడు సంచరించినప్పుడు అగ్ని అయినటువంటి దేవుడు అగ్ని బలం అంతటిని చల్లార్చినాడు. అందుకోసమే వారికి అగ్ని వాసన అయినను వారి గుడ్డలకు ఏం కాలేదు, అంటలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందుకోసమే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని వంటి మహాశ్రమలు వస్తున్నాయి, నిన్ను కాల్చుతూ ఉన్నారా? మహా చేస్తే ఏం చేస్తారు? కాల్చి చంపేస్తారు. మన శరీరాన్ని పొడిచి పొడిచి నక్సలైట్ బాబన్న గారు ప్రభుని అంగీకరించినటువంటి విషయము తెలిసినప్పుడు బాబన్నను ఇంత అంతా కాదు హింసించింది. ప్రియులారా, కాళ్ళు చేతులు రెండు ఇట్లా వంగిచ్చి వాడికి రోకల బండ కట్టి ఆయన యొక్క గాయాలు అవన్నీ మేము ప్రభు నమ్మిన ప్రారంభ దినాల్లో చూసినప్పుడు నిజంగా ప్రభు కోసం ఈ విధంగా చేయబడ్డారా? చీకటి ఉన్నటువంటి జైల్లో పెట్టడము, అక్కడంతా బురద నీళ్ళు ఉండడము, ఆ గాయాలు ఒకటి, తర్వాత పిలవడము, మరీ కొట్టడము, చేయడము, ఎన్నో హింసలు పొంది దేవుని యొక్క రాజ్యంలో సత్య సువార్తను ప్రకటించి దేవుని రాజ్యంలో ప్రవేశించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనకేదో జరుగుతుంది అందుకోసమే వద్దు చాలు అనుకోవడము కాదు, కానీ నీతి నిమిత్తము, దేవుని యొక్క రాజ్యము నిమిత్తము ఎంత శ్రమ అయినా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా ఎవరి కొరకు మనం భరిస్తూ ఉన్నాం? దేవుని కొరకు భరించాలి. భరిస్తూనే దేవుని రాజ్యంలో చేర్చబడే వరకు. అందుకోసం అక్కడ చూస్తున్నాం, మీరు అనేకమైనటువంటి శ్రమలను అనుభవించుచు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరిస్తూ శిష్యుల యొక్క మనసులను దృఢపరుస్తూ మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి, మీరు విశ్వాసంలో బలంగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు విశ్వాసంలో ఏమై ఉండాలి? నిలకడగా ఉండాలి. మీ మనసులను కలవరపరచుకోవద్దండి. మీ మనసులను మీరు ఏం చేయాలంటే దృఢపరచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము ప్రియులారా, మహా అగ్ని లాంటి శ్రమలను గూర్చి ఏదో వింత సంభవించినట్టు మీరు ఆశ్చర్యపడొద్దండి. అలాంటి శ్రమలు మీకు వస్తూ ఉన్నాయి అంటే క్రీస్తు మహిమ మీ మీద ఏమి చేయబడుతుంది? బయలుపరచబడబోతూ ఉంది. హల్లెలూయా. చెప్పండి, క్రీస్తు మహిమ మన మీద బయలుపరచబడబోతుంది కదా. హింసలు, బాధలు, కష్టాలు వస్తే ఏం చేస్తాము? ప్రైజ్ ది లార్డ్. వాటి గుండా సత్యస్వార్త తెలిసినటువంటి వారు, ప్రభు కొరకు బ్రతికితే క్రీస్తు, చావైతే లాభము అని నిర్ణయించుకున్నటువంటి వారు ఏం చేస్తారు అంటే ఆ సువార్తను ప్రకటించడానికి ఆడరు. కాకపోతే ఆ సత్యము తెలియనటువంటి వారు ఊపిరుంటే ఉప్పైనా అమ్ముకొని బతకొచ్చు. అబ్బా, ఇది తిని నీ చచ్చిపోతే నా భార్య పిల్లలు ఏం కావాలి అని అనుకుంటారా? లేదు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాము, ఒక శ్రమ వెనుక ఖచ్చితంగా ఒక గొప్ప మేలు ఉంటుంది, ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, ఒక గొప్ప దీవెన ఉంటుంది. ఇక్కడ చూస్తుంటున్నాం. అందుకోసమే పేతురు భక్తుడు ఇక్కడ సంఘానికి రాస్తూ, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరేం కావాలి? క్రీస్తు శ్రమలలో మీరేం కావాలి? క్రీస్తు శ్రమలలో మీరేం కావాలి? నాన్న
రెండో చరణం పెట్టండి. ఆహా నాదాన్యతలో రెండో చరణం. శ్రమలలో నీ పాలొందుటేనా. ఎస్ మా పుత్ర, నేనెందుకని నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందట నా శరీరమందు, నా తనువందు నా శ్రమలు సహించి నీ వారసుడానైతి. కనిపిస్తుంది కదా అందరం కలిసి. శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందు నా శ్రమలు సహించి నీ వారసుడానైతి. అందరము కలిసి ఆహా నా స్వరాలు విప్పుదాము, చప్పట్లు. ఎస్ ఎస్ ఫాదర్. ఏమని వివరింతును ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందు. అందరము కలిసి ఆహా నా ధన్యత చెప్తాం. నా భాగ్యమయ్యా శ్రమలు అనుభవించడం, శ్రమలు పొందడము నా ధన్యత, నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, మనము శ్రమలను అనుభవిస్తూ ఉంటే యేసు క్రీస్తు ప్రభువు 2024 సంవత్సరాల క్రితం ఆయన శ్రమలలో మనం పాలి భాగస్వామిగా చేయబడతాం. నిజంగా నా ప్రభువు మన విషయంలో చాలా సంతోషం. నిజంగా నా నామమును భరించడానికి, నా నామమును ధరించుకొని ఉంది. నా నామము నిమిత్తము హింసించబడుతుందే కానీ వెనకాడలేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క నామము నిమిత్తం 2015 జనవరిలో మన మందిరము అటాక్ చేయబడినప్పుడు, ఆ రోజు మొట్టమొదట శనివారము సాయంకాలం మేము మందిరం కడుగుతూ ఉన్నాము. ఆ టైంలో వచ్చి పైకి అద్దాలు పెట్టుకొని మందిరం మీరు ఖాళీ చేయాలని చెప్పి, ఇక్కడ మీరు ఉండేకలేదు, ఇది మా పేట మేము కొనుక్కున్నామని. తర్వాత వారు సాయంకాలానికి గునుపాలు గడార్లు తీసుకొని ఏమీ మాట్లాడకుండా వచ్చి దెబ్బ దెబ్బ చర్చి బోర్డు ఫస్ట్ పడగొట్టేసి, బండలు పడగొట్టి, ఫ్యాన్లు అవన్నీ పీకెక్కిపోయారు. అప్పుడు మా ఆయన వెళ్తూ ఉంటే నాకు చాలా భయమైంది. మా ఆయన ఏమన్నా చేస్తారు, ఎందుకంటే వాళ్ళు గడ్డాలు పెంచుకున్నారు, నల్లటి అద్దాలు పెట్టుకున్నారు, జుట్లన్నీ పెంచుకున్నారు. ఆయన ఏమన్నా చేస్తారేమో. పిల్లలు చిన్నోళ్ళు, షాలు 7th, బ్లెస్సీ 5th క్లాసు. ఆ టైంలో ఆయన ముందు వెళ్తూ ఉంటే నేను ఆయనతో పాటు వెళ్తూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇది మా పేట అయిందంటే మీరు మాకు టైం ఏంటంటున్నారు, రేపు ఖాళీ చేయాలనేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇది మా ధన్యత అనుకున్నాం విషయాన్ని. మన నాయకులైనటువంటి రఘునాథ్ డానియల్ సార్ గారికి చెప్పినప్పుడు ఆయన కూడా రావడం జరిగింది. పుష్ప, మేమందరం ఉండుకొని కూడా బస్వాన్ ఏమన్నా చేస్తారేమో, నేను పోతూ ఉన్నావు కదా, నీకు భయం కాలేదా? ఆయన ఏం చేస్తారో నన్ను అదే చేయని. హల్లెలూయా హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడిస్తూ ఉన్నా మాకు ఇదేమి వింతేమీ కాదు.
యేసు ప్రభు మన కొరకు హింసించబడ్డాడు, ప్రాణాలు పెట్టినాడు. ఇక్కడ పరిశుద్ధుల రక్తము కార్చబడితే 100 పరిశుద్ధులు ప్రభు కొరకు లేపబడేటువంటి వ్యక్తులుగా చేయబడతారని ఒక ఆడి మనిషిగా వెనకాడలేదు, కానీ ఆయన వెంటే వెళ్ళడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు కొరకు ప్రభు యొక్క సత్య సువార్తను లోకంలో ప్రకటించబడాలి అంటే నా వంతుగా నేను చేయాలి, మీ వంతుగా మీరు ఏదో ఒకటి ప్రభు కోసం చేయాలి. ఒక పాట ఉంది కదా, ఏదో ఒకటి చేయాలి నా యేసు. ఎస్ మాస్టర్, ఏదో ఒకటి నా యేసు. హల్లెలూయా. ఏదో ఒకటి. ఆ సమయంలో వాళ్ళతో మాట్లాడి, అయ్యా మా మందిరాన్ని ఏమీ చేయొద్దండి, 2015లోనే దాదాపు 120 అడుగులు పొడవు 70 అడుగులు వెడల్పుతో అక్కడ నిర్మించుకున్న తర్వాత ఆ క్రిస్మస్ జనవరి 1 చేసుకున్నాము. జనవరి 1 ఆరాధన చేసుకొని సాయంకాలం సెట్టూరులో జరిగేది 1వ తారీఖు. అది ముగించుకొని వచ్చేటప్పుడు మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. ఇంటికి వచ్చినాం. మేము పీక్కుంటామయ్యా మందిరంలో ఉండే వస్తువులు విలువైనటువంటివి అని చెప్తూ ఉన్నా, మరి ఫోన్లు చేసి మీరు తీసుకుంటారా తీసుకోరా. మేము ఆ రూమ్లో పడుకున్నాము పిల్లల్ని వేసుకొని. ఫోన్ వచ్చింది, ఫొక్లైనర్ తెచ్చి రాత్రి ఆ బిల్డింగ్ అంతా పడగొడతామని. అయినా భయపడలేదు, హతసాక్షులుగా చేయబడాలి ప్రభు కోసం అని సిద్ధపడినాం. నిజంగా మన అగాపే బిడ్డలు చాలా ప్రేమగల వ్యక్తులు, త్యాగం గలటువంటి వ్యక్తులు. ఎప్పుడైతే ఈ విషయాలు పాస్ అయ్యి ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తున్నారో మేము వెళ్ళలేదు. వాళ్ళే ఇల్లు చూసి ఆ ఇల్లు కడిగి అక్కడ మా సామాన్లన్నీ షిఫ్ట్ చేసి మాకు భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. హల్లెలూయా. నా సంఘాన్ని బట్టి నేను నిజంగా అతిశయిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ప్రభు కొరకు ఎంత శ్రమ అయినా ప్రభు చేసినంత త్యాగమే మనం చేయలేం. దానిలో ఒక తల వెంట్రుకంతా కూడా మనం ఒక్క వెంట్రుక మందం కూడా మనం చేయడానికి సాధ్యము కాదు. సమస్తాన్ని విడిచిపెట్టి మన ప్రభు ఎంతో చేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి ఏదో వింత జరుగుతుందని మీరేమి కూడా ఆశ్చర్యపడొద్దండి. మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ బయలుపరుచున్నప్పుడు మీరు మహా ఆనందముతోనూ అమ్మా క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. హల్లెలూయా. ఆ రోజు మనం ఆనందించి సంతోషించినాం కాబట్టి ఈరోజు ఈ మహిమగల మందిరంలో మనం ప్రవేశించినాం. అన్ని శ్రమల గుండా వెళ్తూ షామేనాల కింద వర్షాలు వచ్చినప్పుడు పడిపోవడము అవన్నీ జరిగినా కూడా 3 సంవత్సరాలు ఆదివారాలు వర్షము పడకుండా దేవుడు అద్భుతంగా ఆరాధనలు నడిపిస్తూనే వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందుకోసం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, మీరు సంతోషించి ఆనందించండి అని చెప్తూ ఇక్కడ ఏమని రాయబడిందంటే 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము అమ్మా మహిమా స్వరూపి అనేటువంటి ఆత్మ అనగా మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ప్రియులారా, దేవుని నామము నిమిత్తము నిందల పాలైనప్పుడు మన మీద ఏ ఆత్మ ఉంటుంది? ఏ ఆత్మ ఉంటుంది? మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ మన మీద నిలిచి ఉన్నాడని గ్రహించి అన్ని నిందలు, అవమానాలు, దుఃఖము, వేదన అన్నీ మన దగ్గర నుంచి తీసివేయబడినప్పుడు, అన్నీ మన దగ్గర నుంచి లాగివేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించి దేవుణ్ణి ఆరాధించి అన్ని భాషలు వస్తాయా? ఓ రీకా రాబా లాబా షక రాబా చందర లాబా రిందర లాబా రీకా రాబాబా అని దేవుని మనము స్తుతిస్తూ ఉన్నట్లయితే మహిమా స్వరూపైనటువంటి ఆత్మ మన మీద ఏం చేస్తాడు? నిలిచి
ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆ నిలిచినటువంటి ఆత్మ మన యందు సంతోషించేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందును బట్టి మనము దేవుని నామము నిమిత్తము నిందల పాలై నిత్య నిబంధనం నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధనం నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవే, చెప్తామా ఆదరణ, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా, హల్లెలూయా. నిందలు పాలైనప్పుడు దేవుడు చెప్తున్నాడు, బిడ్డ ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా మీరు సంతోషించండి, ఆనందించండి. మహిమా స్వరూపేంద్ర నుండి దేవుని ఆత్మ ఎవరి మీద ఉంది? ఎవరెవరు నిందల పాలవుతున్నారో, శ్రమ పరచబడుతూ ఉన్నారో, అవమానించబడుతూ ఉన్నారో, బెదిరింపులకు లోనవుతూ ఉన్నారో, మన మీద దుర్మార్గముగా చెడ్డ సాక్ష్యాన్ని మోపుతూ ఉన్నారో, వాటన్నిటిలో కూడా ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో మన మీద నిలిచినటువంటి ఆత్మ సామాన్యమైనటువంటి ఆత్మ కాదు, దేవుని ఆత్మ, మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ మన మీద నిలిచి ఉన్నాడు. నమ్మినటువంటి వారందరూ బిగ్గరగా చప్పట్లు కొడతాం. మన మీద ఏ ఆత్మ ఉంది? ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ అనగా ఏ ఆత్మ? ఏ ఆత్మ? మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ నీ మీద ఉంది కదా. నీ మూలకంగా దేవుడు తన మహిమను భూమి మీద వెల్లడి చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఒక మహిమకు ఒక సాధనంగా నీవు దేవుని ద్వారా వాడబడేటువంటి వ్యక్తిగా నా ప్రభు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, శ్రమల ఓకే, మహాశ్రమల ఓకే, తర్వాత అగ్ని లాంటి మహాశ్రమల ఓకే, తర్వాత ప్రభు చెప్తున్నారు. పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం కదా, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వీరు ఎవరు, వీరు ఎవరు, వీరు ఎవరు అంటే ప్రభు వారిని గురించి ఏం చెప్తూ ఉన్నాడు? మహాశ్రమలలో నుండి వచ్చిన వారు వీరే. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. శ్రమలను గూర్చి మనకు చింత ఉండకూడదు. శ్రమలను గూర్చి వెనుకాడేటువంటి అవసరము మనకు లేదు. శ్రమల దేవునికి స్తోత్రం. శ్రమలను సహించడానికి, నిందలను అవమానములను భరించడానికి, ప్రభు కొరకు ఎంతైనా ప్రభు కోసం చేయడానికి మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళినప్పుడు మన విషయంలో దేవుని యొక్క ఆత్మ సంతోషించేదిగా ఉంటూ ఉన్నది. ఇక్కడ చూస్తున్నాము 15, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పర్ల జోలికి పోవాడు అనగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే
హల్లెలూయా. ఏం చేయాలంట? ఏం చేయాలి? సిగ్గుపడక మనకి ఎవడైనా నీకు బాధిస్తూ ఉన్నాడా, బాధలను అనుభవిస్తూనే ఉన్నావా, దేవుని నామానికి స్తోత్రం. నువ్వు సిగ్గుపడొద్దు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఈమె దేవుని కొరకు ఈ విధంగా త్యాగం చేసింది, దేవుని కొరకు తన కుమారులను పోగొట్టుకోయింది, అంత అవసరమా అది ఇదని మాట్లాడితే దాన్ని బట్టి మనం తలలు దించుకునే అవసరం కాదు. దాన్ని బట్టి మన తల పైకెత్తుకొని ప్రభు నందు మనము అతిశయించాలి. హల్లెలూయా. మరొక కుర్రోడు నాన్న, ఆ అబ్బాయి ఛత్తీస్గఢ్, మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డ, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఛత్తీస్గఢ్లో చాలా తిరుగుబాటు, క్రైస్తవులను భయంకరంగా హింసిస్తారు, భయంకరంగా బాధించేటువంటి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తుడు ఆ బిడ్డకు దేవుడిచ్చినటువంటి భారాన్ని బట్టి తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రియులారా, ఆ తెలంగాణ ప్రాంతానికి వచ్చిన తర్వాత చూడండి, అక్కడ ఫోటో మనకు కనిపిస్తుంది కదా, కుర్రోడు దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి సమయంలో ఆ యొక్క యవనస్తుని చంపివేయడం జరిగింది. వారి యొక్క ఇంటివారు, తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు ఆ ప్రాంతానికి వచ్చి మేము ఈ డెడ్ బాడీని మా ప్రాంతానికి తీసుకెళ్తాం, ఆ మాటలు పెట్టి చూడండి, డెడ్ బాడీ చూడండి. ప్రియులారా, వాళ్ళ మదర్ ఇచ్చే సాక్ష్యం పెట్టినందు ఆ తల్లి, కుమారుడు చనిపోయినాడు, అయ్యో ఇక్కడికి వచ్చి దేవా నువ్వు ఇట్లా చంపేస్తే అని బాధపడటం లేదు. వాళ్ళ తల్లి గారు, ఆమె కూడా ఎంత కుర్రదో చూడండి ఒక్కసారి. మీరు ఆయన ఎంత ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. నిజంగా ఆయన దేవుని పని చేశాడని నేను నమ్ముతున్నాను. మనం ఒకటే నమ్మాలి, ఆయన ప్రభుతో ఉన్నాడు. నేను నమ్ముతున్నాను ఆయన ప్రభుతో ఉన్నాడని. ఇది రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నేను ఒకటే నమ్ముతున్నాను, నేను కూడా ఒక రోజు తీసుకోబడతాను, నా కొడుకు నేను అక్కడ చూస్తాను. ఆమేన్. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఇక్కడ స్థలం కాదు మనకు, అక్కడ స్థలం ఉంటే అది గొప్ప, అది దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఆమేన్. కాబట్టి మనందరం ప్రభువైన యేసుక్రీస్తులో ముందు కొనసాగాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఎవరు కూడా ఆడవద్దు, అందరూ కూడా దేవుని ఎంత విశ్వాసం, దేవుని దగ్గర మనం సంతోషించాలి. ఆయన పరలోకం వెళ్ళాడు కాబట్టి మనం ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవమాకండి. ఒక తల్లి చెప్పే మాట ఆ తల్లి చెప్తుంది, నా కుమారుని గురించి నేను ఏడవను, నా కుమారుని గురించి మీరు ఎవ్వరు కూడా ఏడవద్దండి. నా కుమారుడు ఒక మంచి పని నిమిత్తం వచ్చి ఈ ప్రాంతంలో ఈ విధంగా చేయబడ్డాడు, ఆయన ఇచ్చినాడు, ఆయన సువార్తకు నేను మిషనరీగా ప్రతిష్ఠించినాను, మిషనరీ జర్నీ చేస్తూ ఇక్కడ హతసాక్షిగా చేయబడ్డాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను. ఇక్కడ మనకు స్థిరమైన నివాసాలు ఏవి కూడా లేవు. నేను కూడా వెళ్ళిన తర్వాత నా కుమారుని నేను కలుసుకుంటాను. మళ్ళీ అలాంటి సంఘటనలు మన జీవితంలో జరిగితే మనం ఏం చేస్తాం? ఒక చిన్న నష్టాలు జరిగితేనే దేవుని మందిరానికి వెళ్తిమి, ప్రభుని నమ్ముకుంటుమి, మాకు పంట నష్టం వచ్చా, మాకు అది జరిగా ఇది జరిగా అనేసి దేవుని మీద కోపం ఉంచుకునేవాళ్ళు, దేవునికి వీపు చూపించేవాళ్ళు. కానీ చూడండి, దేవుని పని నిమిత్తము ఆ యొక్క వాళ్ళ తల్లిగారు కూడా యవన బిడ్డే, కానీ దేవుని రాజ్యంలో ఉంది, మాకు ఆ నిరీక్షణ ఉంది, మేము కూడా ఒకరోజు ఖచ్చితంగా చూస్తాం. నా కొడుకు దగ్గరికి నేను ఈ లోకాన్ని విడిచిన పరలోకానికి వెళ్ళిన తర్వాత నా కొడుకుతో నేను చూస్తాను అని. ప్రైజ్ ది లార్డ్. అందుని బట్టి ప్రియులారా, తుచ్చమైనటువంటి ఈ లోకంలో కలిగేటువంటి శ్రమల గురించి
బాధల గురించి, నా అప్పులు తీరలేదు, మందిరం వద్దు. నా పిల్లలకి వివాహాలు జరగలేదు, మందిరం వద్దు. సంతానం కాలేదు, గుడ్ బై. ఉద్యోగాలు రాలేదు, ప్రార్థన చేపించి బోరు వేపిస్తే నీళ్ళు. ఇలాంటి వాటి కోసం కాదు మనం ప్రభుని అంగీకరించాల్సింది. అనేక శ్రమలను అనుభవించి ఎక్కడ ప్రవేశించాలి? ఎక్కడ ప్రవేశించాలి? రెండు మార్గాలు. ఒకటి పరలోకము, ఒకటి ఈ లోకంలో. శ్రమలు ఉంటే కొద్ది కాలమే ప్రియులారా. ఈ శ్రమలను మనం సహించుకుంటూ ప్రభుతో కూడా మనం జర్నీ చేసి మన కాలాన్ని తుదముట్టించుకున్నట్లయితే దైవరాజ్యంలో నిత్యము మహిమలో మనం ఉండేటువంటి వారిగా ఉంటాం. కానీ ప్రియులారా, మనం అనేక సార్లు శ్రమలను చూచి వెనుకాడుతూ ఉంటాం. అమ్మ కొడతారు, అమ్మ తిడతారు, అమ్మ అది ఇది. ప్రభు మన కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు. ప్రియులారా, ఆయన మన నిమిత్తమై తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన నిమిత్తమై స్థలాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే నా నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైనటువంటి ఆత్మ శ్రమ పడేవాడే నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడు నిందల పాలైనటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే ప్రభుని నమ్మినటువంటి దినములలో శ్రమలు, నిందలు అవన్నీ వస్తాయా, వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినామనుకో ఇంకా బ్రేక్ త్రూ అయినట్లే, వాటన్నిటిని జయించినట్లే. క్రైస్తవుడు తర్వాత ప్రభులో దేవుని యొక్క మహిమ స్వరూపైనటువంటి ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది. అందును బట్టి అనేక అవకాశాలు దేవుని సన్నిధికి రావడానికి ఉన్నా మనం ఏం చేస్తాము? ఈ వారం ఏం పోతావులే, ఈ ప్రార్థనకి ఏం పోతావులే అని మనం అనుకుంటాం. కానీ అన్నీ అనుభవిస్తూ కూడా ప్రభు సన్నిధికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ప్రభుని ప్రకటిస్తూ ఉన్నారంటే నిజంగా వారి మీద నిలిచినటువంటి మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ వారిని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుని బట్టి మనం సిగ్గుపడక, దేవుని బట్టి మనం క్రైస్తవులుగా చేయబడ్డాము అనేటువంటి దానిని బట్టి మనం ఏం చేయాలి? అతిశయ పడేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. మన కులమును బట్టి కాదు, మన జాతిని బట్టి కాదు, మన ఇంటి యొక్క పేరును బట్టి కాదు, మనకున్నటువంటి ప్రఖ్యాతిని బట్టి కాదు, మన ధనమును బట్టి కాదు, మన బలమును బట్టి కాదు. కానీ ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని యొక్క వాక్యం మనం గతించిన వారాలు ప్రభువునందు అతిశయించువాడే యోగ్యుడు, ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన మీద మహిమ స్వరూపి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉన్నది. అందును బట్టి మనము 19వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. దేవుని చిత్తానుసారముగా బాధపడు వారు మన ఆత్మలను అప్పగించుకోవాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. 5, 9, 10లో మనం చూసుకుందాము. ఇదే పేతురు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని. లోకంలో ఎవరున్నారు? మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. వాడిని ఏం చేయాలి? ఎదిరించాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో స్థిరులై ఉండాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరచి స్థిరపరచును. ఇంకా నాకు టైం అయిపోతా ఉంది. 1వ అధ్యాయం అదే పేతురు 6, 1వ అధ్యాయం 6వ వచనము.
ఆ. ఆ. ఆ, 8, 9 నాన్న. ఆ. 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 హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, ఇక్కడ లేఖన భాగాలు సూపర్గా ఉంటున్నాయి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినప్పుడు ఏం కలుగుతుందంట? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమ, మెప్పు, ఘనత కలుగుటకు కారణమవుతూ ఉన్నాయి. తర్వాత మనం చూస్తుంటున్నాము, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తంనైనా. హల్లెలూయా. వచ్చే వారం మిగతాది మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, అగ్ని చేత పరీక్షించబడుచున్నది. హల్లెలూయా కదా. యెషయా గ్రంథము 43లో మనం చూస్తే, జలములు మీ మీద పొర్లి అగ్నిలో పడి వెళ్ళినప్పుడు జ్వాలలు మిమ్మును కాల్చా చాలవు. ఇక్కడ అగ్ని చేత సువర్ణము ఏం చేయబడుతుంది? కాల్చబడే దాన్ని బట్టి అది మస్టుగా చేయబడుతుందా, లేకపోతే గిన అది శుద్ధి చేయబడుతుందా? విలువైనటువంటి వస్తువుగా మార్చబడుతుంది. హల్లెలూయా. ప్రియులారా, అంతకంటే మన విశ్వాసం అంటే బంగారము కంటే అమ్మా అమూల్యమైనదంట. హల్లెలూయా. అంటే మూల్యము చెల్లించలేనిది, డబ్బు చెల్లించలేనిది, వెల కట్టలేనటువంటి విశ్వాసం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే విశ్వాసి శ్రమల గుండా, శోధనల గుండా, తర్వాత బెదిరింపుల గుండా, అవమానాల గుండా వెళుతూ ఉంటాడో ఏమి చేయబడతాడు అంటే శుద్ధి చేయబడతాడు, ప్రభు కొరకై నలగగొట్టబడతాడు. హల్లెలూయా. కాల్చబడకపోతే విలువ లేదు. అందుకోసమే యోబు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం కదా, సువర్ణము అగ్ని చేత ఏమి చేయబడుతుందంట? పరీక్షించబడుతుంది. ప్రియులారా, కాబట్టి విశ్వాసులైన మనకు ఎలాంటి శ్రమలు, శోధనలు కలుగుతూ ఉన్నాయో అప్పుడు మనం ఏం చేయబడతామంటే మనము అమూల్యమైనటువంటి వారిగా చేయబడతాం. హల్లెలూయా. శ్రమ 148 శ్రమలలో ఉన్నప్పుడెల్లా, శోధన సమయములో, శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు, నిన్నెలా మరుతును యేసయ్యా, నిన్నెలా మరుతును యేసయ్యా, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనకు మహా ఆనందమే, కానీ దుఃఖం అనేది మనం కన్నీరు కారుస్తున్నామంటే అది సంతోష బాష్ప బిందువులే, కానీ నేనేమో అయిపోయినానన్నటువంటి దుఃఖము మనకు ఉండకూడదు. హల్లెలూయా. అందుకోసమే విశ్వాసము అగ్ని చేత
పరీక్షించబడినప్పుడు ఏ విధంగా దానికి విలువ పెరుగుతుందో, మన విశ్వాసములకు కలుగు పరీక్షలు, శ్రమలు, శోధనల ద్వారా రాబో కాలంలో మనకేమి కలుగుతుందంటే మెప్పు, ఘనత, మహిమ కలుగుటకు కారణమవుతుంది. దాన్ని బట్టి చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందము గల వారమై మనము ఈ లోకంలో బ్రతకాలి. కానీ అయ్యో దేవుని నమ్ముకుంటే బొల్లే శ్రమలు. ఎవరో నాకు చెప్తారు, అక్క ఆదివారం దేవుని దగ్గరకు వచ్చినామంటే చాలక్క జ్వరమే జ్వరం అక్క. ముళ్ళును ముళ్ళుతోనే తీయండి, వస్తుందా? ప్రార్థనకు వచ్చి ప్రార్థన ద్వారా దాన్ని జయించండి. మరి అక్క నువ్వు చర్చికి రమ్మంటివి కదక్క, అందుకే వస్తామక్క అంటే వీటి నుంచి పోయేతకలు జ్వరం వచ్చేసినాక. చూడండి, నేను రమ్మంటున్నంటే ఆ శక్తితో దేవుని దగ్గరకు వస్తామని రావాలి. వచ్చువాడు ఏమని హెబ్రీ 11:6 ఏమని సెలవిస్తుంది మా రేచల్? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, వెతికేటువంటి వారికి నేను జ్వరంతో దేవుని దగ్గరికి వెళ్తాను, ఆరోగ్య ప్రదాత అయినటువంటి యేసు ప్రభు నాకు ఆరోగ్యం ఇస్తాడు. నేను శ్రమల గుండా వెళ్తాను, శ్రమల నుంచి విడిపించబడి నేను వస్తాను. శోధనల గుండా వెళ్తాను, శోధనలను జయించేటువంటి జయవీరుడిగా నేను తిరిగి వెళ్తాను. హల్లెలూయా. విశ్వాసంతో ఇంకా రమ్మనింది, నేను వెళ్తాను. చూడమ్మా ఇప్పుడు పోయేతకల జ్వరం వస్తుంది, అక్కకి కంప్లైంట్ చేయొచ్చు దేవుని మీద. నేను అందుకే చెప్తున్నాను, ముళ్ళును ముళ్ళుతోనే. ప్రార్థనకు వస్తే జ్వరం వచ్చిందా, ప్రార్థనతోనే జయించండి. ప్రభుని బట్టి వచ్చిందా, ప్రభు ద్వారానే వాటన్నిటిలో మనకు అత్యధికమైనటువంటి విజయము కదా. పౌలు చెప్తూ ఉన్నాడు రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయం 36వ వచనంలో ఏమంటారు? వీటి అన్నిటిలోనూ అయినను వీటి అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మనము అత్యధికమైనటువంటి విజయమును పొందుచున్నాము. కంటిన్యూషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ద్వారా? సైతాను మళ్ళీ తెచ్చి విడబీకాలి అన్న దేవుని ద్వారా వాటిని ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ కూడా మహిమా కిరీటాలు, వాడబారని కిరీటాలు, అక్షయ కిరీటాలు, నీతి కిరీటాలు, మనకి ఎన్నెన్నో కిరీటాలు దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడి లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ